रियासती वजीर अक़लियती बहबूद के ईश्वर कायद मजलिस अकबरुद्दीन ओवैसी, महकमे अक़लियती बहबूद के मुशीर ए के खान ने मंगल को अनीसुल गुरबा के तामीरी काम का जायजा लिया। इस मौके पर मीडिया से बात करते हुए वजीर अक़लियती बहबूद ईश्वर ने बताया कि अनीसुल गुरबा के जारी कामों से मुताल्लिक़ कमेटी के इजलास में तमाम बातों का जायजा लिया गया है। उनका कहना था कि इमारत का 50-60% का काम मुकम्मल हो चुका है। जल्द माबाकी काम को भी मुकम्मल कर लिया जाएगा। रियासती वजीर ने बताया कि इस इमारत में दफातर का भी क़याम अमल में लाया जाएगा। उनका कहना था कि रमज़ान से पहले अनीसुल गुरबा की तामीर को यकीनी बनाया जाएगा। रियासती वजीर ने कहा कि इमारत की तामीर के लिए फंड्स का कोई मसला नहीं है। सदरनशीन वक्फ बोर्ड मोहम्मद सलीम ने बताया कि रमज़ान तक अनीसुल गुरबा की नई इमारत तामीर हो जाएगी। यतीम तलबा के लिए तालीम का भी इंतज़ाम किया जाएगा। इस इदारे में अक़लियती बहबूद के दफातर को मुंतकिल किया जाएगा। वाज़ेह रहे कि कायद मजलिस अकबरुद्दीन ओवैसी की नुमाइंदगी पर अनीसुल गुरबा की नई इमारत की तामीर का आगाज़ हुआ। कायद मजलिस ने ऐवान असम्बली में इस सिलसिले में हुकूमत को तवज्जो दिलाई थी। अनीसुल गुरबा की तामीर कायद मजलिस अकबरुद्दीन ओवैसी की मुसलसल जुस्तजू से पाए तकमील को पहुँच रही है। అనీసుల్ గుర్బా బిల్డింగ్ సంబంధించినటువంటి పనులను సమీక్షించడం కోసం ఈరోజు సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే కమిటీ ఉందో కమిటీలో ఉన్నటువంటి మరి వైస్ చైర్మన్ గారు ఏకే ఖాన్ గారు ఉన్నారు, మెంబర్స్ మా సలీం గారు, తర్వాత అక్బరుద్దీన్ ఓవైసీ గారు, ఇతర అధికారులందరూ కూడా ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఈ బిల్డింగు 50-60% వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొద్ది సమయంలో ఇంకొక ఫ్లోర్తో పాటు మిగిలిన ఇంటీరియర్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఈ ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి ఆర్ఫనైజ్డ్ స్కూల్ ఏదైతే ఉందో గతంలో వాళ్ళే నిర్వహించుకునేటువంటి పరిస్థితి నుంచి గవర్నమెంటే టేకప్ చేసి ఆల్మోస్ట్ ఆల్ 39 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ యొక్క బిల్డింగ్, తర్వాత ఇందులో ఆర్ఫనైజ్డ్ స్కూల్ కూడా రన్ చేయడంతో పాటు మరి ఇక్కడ కొన్ని ఆఫీసెస్ కూడా తీసుకురావడం కోసం ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది దాదాపుగా ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో బిఫోర్ రంజాన్ కంప్లీట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. తర్వాత మిగిలిన వర్క్ ఏదైతే ఉందో ఇంకొక 1-2 months టైం తీసుకొని దాన్ని కూడా కంప్లీట్ చేసి మరి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ బిల్డింగ్ను ఈ అనీసుల్ గుర్బా మన గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వక్ఫ్ కమిటీకి అప్పచెప్పి వాళ్ళ ద్వారా ఈ పూర్తి నిర్వహణ చేయించాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది.